బీఆర్ఎస్ కు మల్లారెడ్డి గుడ్ బై చెప్పేనా? వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా కేసీఆర్ ను తిట్టిన సైలెంట్ అయిన మల్లారెడ్డి. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాత్ ఎంత? మల్లన్నను సస్పెండ్ చేయాలంటున్న క్యాడర్. బీజేపీలకు పోతారని నమ్ముతున్న గులాబీ శ్రేణులు. బీజేపీ మల్లారెడ్డి బీజేపీ మల్లారెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికల కల్లా కాంగ్రెస్ లోకి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. బీఆర్ఎస్ పార్టీల మల్లారెడ్డి ముచ్చట ఇప్పుడు మళ్ళా మస్తు హాట్ టాపిక్ గా తయారైందిగా. మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గులాబీ పార్టీని ఇడుస్తుండన్న ప్రచారం గట్టిగానే నడుస్తోంది. మొన్నటికి మొన్న గట్కేసర్లో జరిగిన రేవంత్ రెడ్డి సభల ఆయన కనవడుడు, రేవంత్ రెడ్డి ఎంత తిట్టినా సైలెంట్గా ఉండు ఇందుకు కారణమని చెబుతుర్రు. ఈ సప్పుడు చేయని వ్యవహారం చూసి బీఆర్ఎస్ శ్రేణులు మస్తు ఫైర్ అవుతుండ్రు. ఆయన కాంగ్రెస్ వైపు చూస్తుండా లేక బీజేపీ వైపు చూస్తుండా అన్నది ఆసక్తికరంగా మారింది. అసలు మల్లారెడ్డి మనసులో ఏమున్నది, ఆయన ఏ పార్టీలోకి పోతాడన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయిన అందశ్రీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 18న గట్కేసర్ల రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టిండు. ఎమ్మెల్యే హోదాల ప్రోటోకాల్ ప్రకారం మల్లారెడ్డి ఈ సభకు పోయిండు. అక్కడ దాకా మంచిగానే ఉన్న సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం మీద గట్టిగా విమర్శలు చేసిండు. అయినా మల్లారెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాత్ ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. సభ అయిపోయినాక కానీ ఆ మరుసటి రోజు కానీ రేవంత్ రెడ్డి మీద ఆయన ఒక్క విమర్శ కూడా చేయలే, ఖండించలే. దీంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆయన మీద మస్తు గరంగా ఉన్నారు. కనీసం బయటకు వచ్చినాక కూడా స్పందించకపోయే. ఇప్పుడు ఏ బ్లాక్మెయిల్ చేసిండని సైలెంట్ అయినో మల్లన్న అని బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ సూటిగా ప్రశ్నించిండు. సామాజిక మాధ్యమాల్లో మల్లారెడ్డి తీరును తప్పు పట్టుకుంటా గులాబీ శ్రేణులు మండిపడతాండ్రు. ఇక గీ ముచ్చట గిట్లుంటే మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి మీద అధిష్టానానికి ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుర్రట. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, కనీసం పార్టీ సభ్యత్వ నమోదులకు కూడా పాల్గొంటలేరని వాళ్ళు చెప్పిర్రు. మల్లారెడ్డి పార్టీ పనులల్లా ఆసక్తి చూపిస్తలేడు గనక ఈ బాధ్యతలను ఇంకెవరికన్నా అప్పగిస్తే మంచిదని వాళ్ళు అధిష్టానాన్ని కోరుతుర్రట. పార్టీ అధినేత మీద కూడా కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేస్తా అంటే చూసుకుంటా మౌనంగా ఉంటున్న మల్లారెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. గిన్ని జరుగుతున్నా ఆయన సపోర్ట్ చేయకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు కూడా అందరిలో మొదలైనవి. ఆయన తీరు చూస్తుంటే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేటట్టుగానే కనబడుతుందని జనాలు కూడా అనుకుంటాండ్రు. మల్లారెడ్డి కమలం పార్టీకి పోతుండన్న ప్రచారం కూడా మస్తుగానే నడుస్తుంది. కొంతకాలం క్రితం ఆయన తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముచ్చట మన అందరికీ తెలిసిందే. తన విద్యా సంస్థలను దేశమంతటా విస్తరించే పనులల్లా భాగంగానే ప్రధానిని కలిసిండని ఆయన మనుషులు చెబుతున్నా బీజేపీలో చేరేటందుకే మోదీని కలిసిండని గులాబీ శ్రేణులు గట్టిగా నమ్ముతాండ్రు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేటందుకు ఇంకా పెంచుకునేటందుకే కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం మల్లారెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్న ప్రచారం కూడా ఊపందుకుంది. బీజేపీ పెద్దలతోని ఆయన టచ్లోనే ఉన్నారని, ఏ ఆటంకం రాకుండా సరైన సమయం చూసుకొని కమలం కండువ కప్పుకునే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగానే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మరో దిక్కు కాంగ్రెస్ నాయకులు కూడా మల్లారెడ్డి మీద గట్టిగానే కన్నేసిండ్రని సమాచారం ఉంది. ఆయనను తమ పార్టీలకు తెచ్చుకోవాలని పిసిసి స్థాయిలో కాంగ్రెస్ లీడర్లు ఆయనతోని ఇప్పటికే చర్చలు జరిపినట్టు మనకు తెలుస్తుంది.
గతంలో మల్లారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ను కూడా కలిసిండు. దానికి తోడు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఆయన విమర్శలు బాగా తగ్గించిండు. మొన్నటి సభల రేవంత్ రెడ్డి ఆయన పక్కన కూర్చున్న తీరును చూస్తే వీళ్ళ ముచ్చట ఏదో ఒక కొలికి వచ్చినట్టే కనిపిస్తుందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తాండ్రు. జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కల్లా మల్లారెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకోవడం పక్కా అని ఆ పార్టీ నాయకులు కొందరు గట్టిగానే ప్రచారం కూడా చేస్తాండ్రు. మొత్తానికి మల్లారెడ్డి ఏ పార్టీలో పోతారన్నది రాబోయే కాలమే చెప్పాలి. చూశారు కదా, మల్లారెడ్డి పార్టీ మారుతాడా లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతాడా? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.